ఏ క్లాస్ చదువుతున్నారు? సారీ, ఏ కాలేజ్? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ గ్రూప్? ఎంపీసీ. బిగ్ బాస్ వస్తున్నారు రోజు డైలీ? డైలీ చూడాలి. ఏ అంటే కొంతమంది గొడవ ఆడుకుంటారు కాబట్టి మేము చూడం. ఓకే. ఎస్టర్డే చూసారా? చూడలేదు. మొన్న నామినేషన్స్ అప్పుడు చూసారా? మండే చూసాం. నిజంగా జెన్యూన్ గా నామినేషన్స్ ఎవరు కరెక్ట్ అనిపించింది? జెన్యూన్ గా అంటే మాకు యష్మి మణికంఠ ఉన్నారు, విష్ణుప్రియ మీద నామినేషన్ పడింది, నైనిక మీద పడింది, చాలా సోనియా మీద కూడా పడింది. అంటే కొత్త కొత్త పేర్లు చెప్తున్నా అన్న. కొత్త కొత్త పేర్లు కదమ్మా, వీళ్ళ ఫేస్ లో కొత్త కొత్తవి. మాకు అంటే జెన్యూన్ గా దాంట్లో మనకంటది అనిపించింది. మణికంఠది. బట్ యష్మి మాత్రం చాలా వరకు ఫైట్ చేసి మంచిగా వాళ్ళ గ్రూప్ నడిపిస్తే బాగుండేమో అనిపించింది. ఇంకోటి ఆమె మాట్లాడే విధానం మార్చుకుంటాను. నిజంగా ఇప్పుడు నైనిక ఫెయిల్ అయింది అంటారా మీరు యాజ్ ఎ క్లాన్ చీఫ్ గా? అంటే నైనికకి ఫస్ట్ టైం కాబట్టి తను మొత్తం నేర్చుకోదు కాబట్టి కొంచెమైనా తన బెటర్ చేసింది. నిఖిల్ మీద మీ అభిప్రాయం ఏంటి? క్లాన్ ఇప్పుడు అతని దగ్గర ఉంది కదా పెద్ద క్లాన్. నిఖిల్ ఏం చేస్తారు ఇంకెవరికి తెలియదు. ఆయన అయితే ఇంకా అంత ఫ్రీ వదిలేస్తుంది. అభయ్ మీద మీ అభిప్రాయం? అభయ్ అయితే స్ట్రాంగ్ పర్సన్. రియల్ చెప్పాలంటే చాలా స్ట్రాంగ్, అన్నిట్లో స్పోర్టివ్ గా ఉంటున్నారు. ఐ థింక్ అభయ్ ద బెస్ట్ కెప్టెన్ ఏమనుకుంటారు. నాగమణికంఠ మణికంఠ అంటే మణికంఠ ఎట్లా అంటే కొన్ని విషయాల్లో ఎక్కువ రియాక్ట్ అయిపోతున్నాడు. అది తగ్గించుకుంటే మంచి. ఎక్కువ ఫీల్ అవుతున్నాడా అన్నిటికి? అంటే చిన్న చిన్న వాటికి కూడా ఎక్కువ ఉండవు. హాయ్ చెప్తావు కానీ ఆదిత్య ఉండనే అమ్మా 3 నిమిషాలు మెట్రో. సరే అండి, కన్ఫ్యూజ్ చేసి వెళ్ళిపోండి. సరే, ఈ వీక్ ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనుకుంటారు? నేనే నామినేట్ చేస్తా ఫస్ట్. చెప్పు. ప్రేరణ అనుకుంటున్నాం. ప్రేరణనా? ఓకే, థ్యాంక్ యూ. అడియా తమ్ముడు నమస్తే. నమస్తే అన్న. ఏం చదువుకుంటున్నావు? నేను ఫస్ట్ ఇయర్ ఇంటర్. ఏంటి ఏ గ్రూప్? ఎంపీసీ అన్న. చూస్తున్నావు బిగ్ బాస్ రోజు? ఎవరంటే ఇష్టం నీకు బాగా? నాకు నిఖిల్. ఎందుకు? బాగా ఆడతాడు కదా అన్న. ఏం బాగా ఆడతాడు? టాస్క్ బాగా ఆడతాడు, గేమ్స్ కంటెంట్ బాగా ఇస్తాడు మంచిగా. విష్ణుప్రియ కూడా బాగానే ఆడుతుంది, కానీ తన మీద రీసెంట్ గా తను ఒక తన పేరు మాస్క్ తీయాలమ్మా, మాస్క్ తీయాలా? అది బాగున్నావు ముచ్చటగా చెప్పు. ఇట్స్ ఓకే. విష్ణుప్రియ కూడా బాగా ఆడుతుంది, తనే కప్పు గెలుస్తుందేమో అని అనుకుంటున్నా. విష్ణుప్రియ లేక నిఖిలే వీళ్ళిద్దరే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. మిగతా వాళ్ళ మీద ఎందుకు లేదంట అంటే నేను మిగతా వాళ్ళ పేర్లు చెప్తా, వాళ్ళ గురించి అభిప్రాయం చెప్తా. నిఖిల్ విష్ణుప్రియ కాకుండా ఫస్ట్ జెంట్స్ లో చూద్దాం. ఆదిత్య ఓం బాగా ఆడతాడు, మరి అంత ఏం లేదు, తక్కువ చాలా. అబ్బాయి కూడా అంత ఏం లేదు అన్న, తక్కువ నార్మల్ గా గేమ్స్ ఆడతాడు. మణికంఠ మణికంఠ అయితే ఏముందన్న, వచ్చి తన ఉన్నది మొత్తం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పుకుంటే ఇంకా తను ఎట్లా అన్న గెలవడం. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పిండనే తనకు ఓట్లు వేస్తున్నాడు తప్ప ఆయనకు ఓట్లు వేయరు ఎవరు అట్లా చేస్తా. నవీల ప్రీతి ఇంకా ఆమె కూడా బాగా ఏం ఆడతలేదు అంతగా. సరే, నెక్స్ట్ ఒకరు ఎవరు? పృథ్వీ చాలా కోపం పృథ్వీకి. ఎందుకు అన్న, చాలా జల్దీ కోపం వచ్చేస్తుంది, ఇంకా అగ్రెసివ్ గా ఉంటాడు. మళ్ళీ ఎక్కువ జర్నీ మంచిగా తీసుకోడు, పాజిటివ్ దాంట్లో నెగిటివ్ గా తీసుకుంటాడు, జల్దీ సీరియస్ అయిపోతాడు ప్రతి దానికి విషయానికి. అదే నచ్చదు పృథ్వీ. ఇప్పుడు శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు కదా, దాని మీద అభిప్రాయం ఏంటి? జెన్యూన్ ఎలిమినేషన్? జెన్యూన్ ఎలిమినేషన్. ఎందుకంటే ప్రతిదానికి మనం మన లైఫ్ కి ఆడికి వెళ్ళినాం లైఫ్ చేసుకోవడానికి, కానీ ఆడ పోయి ప్రతిదానికి జోక్ చేసుకుంటూ ఉండడం కూడా కరెక్ట్ కాదు కదా. ఎంటర్టైన్మెంట్ చేయాలి, కానీ ఎంత చేయాలో అంతనే చేయాలి, మరీ ఓవర్ అయిపోతే అట్లనే ఉంటది. సరే, అమ్మాయిల విషయానికి వద్దాం. ఫస్ట్ నైనిక బాగా ఆడుతుంది అన్న, జెన్యూన్ గా ఆడుతుంది, చాలా మంచిగా ఆడుతుంది ఆమె కూడా. ప్రేరణ ఆమె కోపాలు ఎక్కువ, వేరేతోటి ఇంకా గొడవలు ఎక్కువ, అంతే. అది తగ్గించుకుంటే ఆమె కూడా పర్లేదు. సోనియా ఇంకా చెప్పడానికి ఏం లేదన్న. నిఖిల్ ఇంకా అతనితోటే ఉంటుంది ఎక్కువ, అదే వాళ్ళ ఇద్దరితోటి ఉండే బదులు అందరితో కలిసి ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మనం చూసే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళది ఏదో ఉంది అన్నట్టు మనకు అనిపిస్తుంది, కానీ వాళ్ళు లేదని ఉందేమో అనిపిస్తుంది నాకు కూడా. నిఖిల్ తోటి లేకపోయినా పృథ్వీ తోటి ఉందేమో అనిపిస్తుంది. అదే సీత తన జెన్యున్ గా మాట్లాడేస్తుంది, ఉన్నది చెప్పేస్తుంది, డైరెక్టే ఉన్నది చెప్తుంది, కానీ ఎవరు తీసుకోకుండా ఆమె మీద అంటే ఈమె కరెక్ట్ చెప్తుందో కాదో అని చెప్పేసి ఇంకా ఆమె మీద రియాక్ట్ అవుతారు, కానీ ఆమె ఉన్నది చెప్పేస్తుంది సీత. ఇంకా విష్ణుప్రియ అంటే రీసెంట్ గా తనకు యష్మి కాదన్నా, ఇంకో ఆమె పేరు, ఆమె మీద రియాక్ట్ అయిపోయింది కదా,
అంటే బట్టల విషయంలో బట్టల విషయం ప్రేరణ ప్రేరణ. ఆ బట్టల విషయంలో కూడా విష్ణుప్రియ అట్లా చెప్పడం మంచిది కాదు. మళ్ళీ ఏమో పైగా ఓ సోనియా సోనియా వాళ్ళ మమ్మీ లేదంటే మమ్మీ లేదని తెలిసి ఉండగా కూడా అట్లా చెప్పడం కరెక్ట్ కాదు కదా. ప్రేరణ ఇప్పుడు కూడా వచ్చింది ఏదో కోడిగుడ్లు తినిందని. అది కూడా కరెక్ట్ కాదు. కోడిగుడ్లు తింటారు ఇప్పుడు, అంటే లోపల ఉన్నదానికి తినడానికే కదా అన్న ఉన్నాయి అవి. ఇప్పుడు నువ్వు అంత తినాలి ఇంత తినాలి అంటే ఎవరు ఉండరు కదా తినకుండా. అయితే యశ్వి మీద నీ అభిప్రాయం ఏంది? ఎస్పీ మీద అంటే తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్న, మంచిగా ఆడుతున్నట్టు. ఎక్కువ చేస్తున్నారు ఫీల్ అవుతున్నారు, పల్లెకిలిస్తుంది అందరికి చూసి ఓవర్ గా పే అయిపోతుంది. ఆమెకు అనుకున్న వాళ్ళనే ఆమెకి ఇష్టం, వేరే వాళ్ళతో నాకు సంబంధం లేనట్టే ఉంటుంది ఆమె, అంతే. అది కొంచెం ఓవరాల్ గా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ నలుగురు పేర్లు చెప్పు. నిఖిల్, విష్ణుప్రియ, ఇంకేమో పృథ్వీ. అన్ని కోపాలు అవన్నీ తగ్గించుకుంటే పృథ్వీ కూడా వెళ్ళొచ్చు. అభయ్. అమ్మాయిలేమో డాన్సర్ డి కంటెస్టెంట్ ఉంది కదా, నైనిక, ఇంకా విష్ణుప్రియ, ఇంకేమో సోనియా కాదు సీత, ఇంకేమో యష్మి. వీళ్ళు నలుగురు. అంటే తన కోపాన్ని తగ్గించుకోవాలి, అందరితో కలిసి ఉంటే తను కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అయిపోయి వెళ్ళొచ్చు. ఇంకా అవి తగ్గించుకుంటే బాగుంటుందేమో, కోపం ఎక్కువ అగ్రెసివ్ అవ్వకుండా, ప్రతి దానికి సీరియస్ అవ్వకుండా ఆమె గొంతు తీసి మాట్లాడేస్తుంది. కానీ వాళ్ళ వేరే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మా మీద కోపంతో మాట్లాడుతుంది అనిపిస్తుంది. అది కొంచెం తగ్గించుకుంటే. నబీల్ అభివృద్ధి అంటే ఆయన కూడా బాగానే ఆడుతున్నారు అక్క, ఆయన ఆడుతున్నాడు. కానీ నిన్న గొడవ అయిపోయింది కదా, ఆయన ఆ గొడవ పడింది కరెక్టే అన్న, అది కరెక్టే. ఆమె టూ సైడ్ మాట్లాడేస్తుంది అన్నట్టు, ఈయన కరెక్ట్ గా మాట్లాడుతున్నారు. టాస్క్ లో బెలూన్ టాస్క్ ఉంది బాగా చూసాను. సోనియా తప్పుందా నిజంగా? సంచాలక బాగా ఆడిందంట. సోనియా తప్పే అన్న, అంటే బెలూన్స్ కావాలని లోపలికి. సోనియా తప్పే అది 100%. వాళ్ళ క్లాన్ కి బయాస్ లాగా ఆడింది, వాళ్ళ క్లాన్ కి సపోర్ట్ గా చేసి ఆమె వాళ్ళని చేసుకుంటూ ఆడుకుంది. నిఖిల్ కి అట్లా చేసి సపోర్ట్ చేసిందేమో అనిపిస్తుంది లోపల. ఓవరాల్ గా అయితే మీకు ఈ సీజన్ ఎలా అనిపించింది? సీజన్ 7 అయితే చాలా బాగుంది అన్న. ఇప్పటికైతే ఫస్ట్ వీక్ అయితే అంత బాగా అనిపించలేదు, యావరేజ్ ఉంది అనిపించింది. ఇప్పుడు సీజన్ 2 నుంచి కొంచెం బాగుంది. మేడం నమస్తే. ఏం చేస్తుంటారు మీరు? నేను రియల్ ఎస్టేట్ వర్క్ చేస్తాను. ఎట్లా నడుస్తుంది రియల్ ఎస్టేట్ బిజినెస్? చాలా డల్ ఉంది. అవునా? సరే, బిగ్ బాస్ వస్తున్నారా డైలీ? ఓకే, ఈ సీజన్ ఎలా అనిపించింది? ఈ సీజన్ పర్లేదు, బాగుంది. లాస్ట్ సీజన్ తో పోలిస్తే నాకు ఈ సీజన్ బెటర్ అనిపించింది. కంటెస్టెంట్ ముందుకు పోయినసారి కంటే ఇప్పుడు చాలా మంది డల్ వాళ్ళని తీసుకొచ్చారని బయట టాక్. అలాని కాదు, లాస్ట్ సీజన్ లో నాకు నచ్చిన వాళ్ళు కానీ అలా ఎవరు తెలిసిన వాళ్ళు కానీ ఎక్కువ లేరు. ఈ సీజన్ లో బెటర్. అవునా? ఎవరు స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఈ సీజన్ లో? విష్ణుప్రియ. వై? తను మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ ఏ రకంగా చూసినా చాలా స్ట్రాంగ్ అండ్ ఎదుటోళ్ళని అంత ఈజీగా హర్ట్ చేయదు ఉన్న వాళ్ళలో. ఇది ఉండిది కదా, సాఫ్ట్ గా ఉంది, మంచి మనసు. సరే, సోనియాకి విష్ణుప్రియకి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది, ఏమంటారు? అవుతుంది. నిజంగానేనా? ఓకే, సరే, సోనియా మీద మీ అభిప్రాయం ఏంటి? నాకు నచ్చలేదు సోనియా. వై? బికాస్ ఆఫ్ హర్ బిహేవియర్, యాటిట్యూడ్. బిహేవియర్ అంతా చేసిద్ది, మళ్ళీ వెళ్ళి ఏదో సారీ చెప్పి అంతా అయిపోయినాక, నామినేషన్స్ అయిపోయినాక నామినేట్ చేసిన తర్వాత వెళ్ళి సారీ చెప్తే యశ్విని చేసింది ఎస్టర్డే. అలాంటి నాకు అసలు నచ్చలేదు. ఏదైనా చెప్తే స్టిక్ అనే ఉండాలి, రైట్? అదే యశ్మి గురించి అభిప్రాయం? పల్లె క్రిస్తున్నట్టు కదా, పల్లెట పెడుతుందనే టాక్ బయట, ఏమంటున్నారు? నో కామెంట్స్. యష్మి అంటే ఇష్టమా? యష్మి అంటే ఏమి ఇష్టం లేదు నాకు, బట్ గేమ్ పరంగా చూసుకుంటే గేమ్ లా ఆడిది, కానీ కొంచెం సెల్ఫిష్ గా అనిపించింది కొన్ని పాయింట్లలో. సండే ఎపిసోడ్ లో 2 మాటలు మాట్లాడింది కదా, అలాగా. అవును, యష్మి మణికంఠ విషయం ఒకటి జరిగింది, బొరుగులు నియర్ బై ఉంటే తీసుకొస్తానని చెప్తే ఓకే అనింది, బట్ ఆ టైం మాత్రం అనలేదని చెప్పింది. నాగార్జున గారు ఆ రోజు ఎలిమినేషన్ టైంలో సండే రోజు ఆయన రివీల్ చేస్తే వీడియో అందులో ఎస్ అని చెప్పింది. అప్పుడు ఏదో ఏడ్చి కొంచెం సెంటిమెంట్ చేస్తుంది. అది మీరు ఏమనుకుంటున్నారు? జెన్యూన్ అనుకుంటారా? ఆ టైంలో అయితే జెన్యూన్ కాదు. ఓకే, సీత గురించి అభిప్రాయం ఏంటి? సీత కూడా చాలా స్ట్రాంగ్, అంటే ఎమోషనల్ గా స్ట్రాంగ్, గేమ్ పరంగా చెప్పలేదు. నైనిక ఇంకా చిన్నపిల్ల, బట్ తను సెల్ఫ్ స్ట్రాంగ్. మంచిగా ఆడుతుంది. ప్రేరణ ఇంకా ఓపెన్ అవ్వాలి, ఇంకా తను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. సరే, అబ్బాయిలో నిఖిల్ గురించి? నిఖిల్ ఎలా అంటే లాస్ట్ సీజన్ లో మానస్, అమర్దీప్ అలా, ఇతను కూడా మేబీ ఫైనల్ వరకు ఉండొచ్చు. నిఖిల్.
అబ్బాయి కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఇద్దరికి రెండో క్లాన్స్ వచ్చాయి. ఉమ్. సో వాళ్ళు నిఖిల్ ఉన్న క్లాన్ ఇంకొకడు ఉన్నా కూడా మణికొండ నిఖిల్ ఇద్దరే ఉన్నారు. ఆ టైంలో ఎంతో కష్టపడి పోరాడారు. బట్ అబ్బాయికి వీళ్ళందరూ కావాలని అబ్బాయిని సెలెక్ట్ చేశారు స్ట్రాటజీ త్రూ. అబ్బాయిని ఆడిద్దాం అనుకుంటున్నారు, లేదా అతను పంపించేసే క్రమం. అలా అని కాదు, అబ్బాయి కొంచెం అందరితో కొంచెం సాఫ్ట్ గా ఉంటాడు. వాళ్ళందరికీ ఒక మంచి బాండింగ్ ఉంది అబ్బాయితో. సో అందుకు వాళ్ళు అంటే ఇంకా వేరే ఏం లేదా? మణికంఠ మీద మీ అభిప్రాయం ఏంటి? మణికంఠ కమెడియన్ గా కనిపిస్తూ ఉంటది కొన్ని సార్లు. అంటే ఎందుకలా ఏమో తెలీదు. మణికంఠ అంటే తను ఎట్లా ఏ గేమ్ ఆడుతున్నాడు? కొన్ని సేఫ్ గేమ్, ఎమోషనల్ గేమ్. మణికంఠకి ఇంకా గేమ్ ఆడడం ఫుల్ గా గేమ్ స్టార్ట్ చేయలేదు. చేస్తే బాగానే ఆడే వ్యక్తినా? షూర్ గా ఆడతాడని నమ్మకం ఉంది నాకైతే. అతను ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే. ఆదిత్య ఓం గురించి ఏం చెప్తారు? ఆదిత్య గారు ఆయన గురించి పెద్దగా తెలియదు. అవునా? ఎక్కువగా కనిపించాడు కూడా, కెమెరా పెద్దగా పెట్టారు. అదే పాత సినిమాల్లో ఉన్నారు. తను పర్సనల్ గా తెలుసు, బట్ గేమ్ లో గేమ్ కనపడలేదా? కనబడట్లేదు. పృథ్వీ గురించి ఏమంటారు? పృథ్వీ కూడా తెలియదు. పృథ్వీని కూడా అంత ఎక్కువగా చూడలేదు. నబీల్ అఫ్రిది వాళ్ళెవరు కాదు, అతను వరంగల్ అబ్బాయి, ముస్లిం అతను ఉన్నాడు కదా, నబీల్ అఫ్రిది. ఓకే సారీ. అతను బాగానే ఆడతాడు. పృథ్వీని కూడా కొంచెం హైలైట్ చేస్తున్నారు కానీ పృథ్వీ కూడా అంత సీన్ లేదనిపించింది నా. సరే, ఇప్పుడు సోనియాకి నిఖిల్ కి ఏదో ఉంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఉందనే నమ్ముతున్నారా? అంటే కంటెంట్ వచ్చింది కదా, సో ఎక్కువ రోజులు ప్రొలాంగ్ అవ్వచ్చు. సో అలా మొన్న ఎలిమినేషన్స్ చూసారు కదా, సారీ నామినేషన్స్ మండే రోజు. సో నామినేషన్స్ లో ఎవరిది మీకు ఫెయిర్, ఎవరిది అన్ఫెయిర్ అనిపించింది? మణికంఠ యష్మిదే చూద్దాం, ఏమనిపించింది? అంటే తను నేను కావాలని నేను నామినేట్ చేస్తాను, ఎవ్రీ నామినేషన్ నేను తీసుకొస్తానని యష్మి అనింది. మణికంఠ ఎమోషనల్ గా తిను అలా ఫీల్ అయింది. మణికంఠ సపరేట్ గా చూసాడు కాబట్టి తను అలా. ఇద్దరు పాయింట్లు ఇద్దరు కరెక్ట్. ఓవరాల్ గా ఈ సీజన్ మీకు నచ్చింది అంటారా? అంతేనా? లాస్ట్ సీజన్ తో పోలిస్తే ఓకే. సరే, మొన్న శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యాడు కదా, అది ఫెయిరా అన్ఫెయిరా? అన్ఫెయిర్. ఎందుకని అన్ఫెయిర్ అనిపించింది? అతను చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు, చాలా మంచి కంటెస్టెంట్, స్ట్రాంగ్ కంటెస్టెంట్ బేసిక్ గా. బట్ అక్కడ ఉన్న ఆప్షన్ లో తన్ని పంపించారు అనిపించింది నాకు. వేరే వాళ్ళు ఉండుంటే మేబీ వేరే వాళ్ళు వెళ్ళేవారేమో. ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటారు? ఎవరు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు? సోనియా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. వెళ్ళిపోతారని ఎవరు అనుకుంటున్నారు? వెళ్ళిపోతారని చెప్పలేము కదండి మనం. ఆడియన్స్ కి ఎవరు నస్తారో తెలియదు కదా. సో నా సపోర్ట్ అయితే విష్ణుప్రియ గానీ, లేదంటే నైనిక. వీకెస్ట్ కంటెస్టెంట్ అంటే ఎవరు? చాలా వీకా హీరో గారు ఉన్నారుగా. మణికంఠనా? లేదు, ఆదిత్య గారా? ఓకేమ్మా, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.